ఓం గురు గణేశాభ్యో నమః. హరే కృష్ణ అందరికి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు. కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది? మొదట ఎవరు పలికారు? ఎందుకు పలికారు? దాని వెనక ఉన్న కథ ఏంటి అనేది ఎంతమందికి తెలుసు? తెలుసుకుందామా మరి? పూర్వం కౌత్సుడు అనే ఒక పేద పిల్లవాణ్ణి విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకొని వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పించాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడు చదువు పూర్తయింది. కౌత్సుని తీసుకెళ్లడానికని తల్లిదండ్రులు వచ్చారు. కాని కౌత్సుడు తాను గురువుగారి వద్దనే ఉంటానని, ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపేశాడు. వాళ్ళు వెళ్ళాక తర్వాత గురువుగారు కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు. గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశానండి. మీకు సమీపంలో భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అని ఉంది. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేనండి అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులిద్దరూ బయలుదేరారు. గురువు గారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహించుకోవడం మొదలుపెట్టారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదల్లేదు. కౌత్సుడు గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలని కోరుకున్నాడు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలివేయటానికని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చి చెప్పినా వినలేదు. దానికి మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ కూడా గురువును వదిలేయమని సలహా ఇవ్వడానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కాపలా కాయమన్నాడు. ఎవరిని? త్రిమూర్తులను. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. అతడికి మోక్షం ఇస్తామన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావటానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు, మీరు సాక్షాత్కారం అవ్వటానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురువు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. ఇదండి ఈ శ్లోకం వెనుక ఉన్న కథ. ఈ కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్థాలు అందరం తెలుసుకోవాలండి. మనమందరం తెలుసుకొని మన తర్వాత వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఉంటాను. స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాధే రాధే.